గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకంతో పేద కుటుంబం రోడ్డున పడింది. భర్తను కాపాడుకునేందుకు భార్య చేసిన త్యాగం వృధా అయ్యింది. ఆసుపత్రి కాసుల కక్కుర్తిపై ఫిర్యాదు చేసిన పాపానికి యాజమాన్యం బాధిత కుటుంబాన్ని తీవ్రంగా వేధించింది. చివరకు బాధితుడి ప్రాణాలు పోయాయి. ఆసుపత్రిలో అక్రమాల్ని నిర్ధారించిన ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సేవలకు సంబంధించిన గుర్తింపును రద్దు చేసింది. బాధిత కుటుంబం మాత్రం పెద్ద దిక్కు కోల్పోయింది. కుటుంబానికి ఆదరువుగా ఉన్న భర్తను కాపాడుకునేందుకు తన కిడ్నీనే దానంగా ఇచ్చిన ఈమె పేరు సుధారాణి. ఎవరికోసమైతే తాను కిడ్నీ అందించిందో ఆ ఇంటి పెద్దే దూరమైపోయాడు. గుంటూరు స్వర్ణభారతి నగర్లో చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం పోషించుకుంటున్న ఈ కుటుంబం అశ్విని ఆస్పత్రి నిర్వాకంతో తీవ్రంగా నష్టపోయి ప్రస్తుతం కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. సుధారాణి భర్త శివరామరాజుకు కిడ్నీ మార్పిడి చేయాలని నగరంలోని అశ్విని ఆస్పత్రి వైద్యులు సూచించారు. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే ఎన్టీఆర్ వైద్యసేవ కార్డుపై 2 లక్షల రూపాయలతో ఆపరేషన్ చేస్తామని చెప్పారు. భర్త కోసం కిడ్నీ ఇచ్చేందుకు సుధారాణి ముందుకొచ్చారు. ఎన్టీఆర్ వైద్యసేవ నిబంధనల ప్రకారం రోగి నుంచి ఎలాంటి డబ్బు వసూలు చేయకూడదు. కానీ పరీక్షలకే 55,000 రూపాయలు, ఆపరేషన్ కోసం 3 లక్షలు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత సుధారాణి భర్తకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా 16,000 రూపాయలు విలువైన ఇంజెక్షన్లు 4 చేయాలన్నారు. అప్పటికే అప్పుల పాలైన వీరు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఇంజెక్షన్లను అందించమని కోరినా ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించలేదు. ఈ విషయమై వైద్యసేవ ట్రస్టుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తర్వాత ఆస్పత్రి యాజమాన్యం వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తమపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ నేరుగా బెదిరింపులకు దిగారు. తర్వాత వైద్య సేవలను అంతంత మాత్రంగానే అందించారు. ఒకరోజు వైద్యం చేయకుండా ఆస్పత్రి బయట వదిలేశారు. ఆపరేషన్ తర్వాత సుధారాణి భర్త 4 సార్లు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. చివరకు జూన్ 12న ప్రాణాలు విడిచారు. అడుగడుగునా ఆస్పత్రి యాజమాన్యం తమను వేధింపులకు గురిచేసిందని, ఫిర్యాదు చేశాక మరీ ఎక్కువైందని సుధారాణి చెబుతున్నారు. కిడ్నీ ఇచ్చినా భర్తను కాపాడుకోలేకపోయానని ఆమె ఆవేదన చెందుతున్నారు. 2 లక్షలు అని చెప్పారు ఆపరేషన్కి ముందు, మళ్ళీ 3 లక్షలు అవుతుందన్నారు. అలాగే కట్టించుకున్నారు. టాబ్లెట్స్ ఏం కొనే పని ఉండదు, ఆరోగ్యశ్రీ ద్వారానే 1 ఇయర్ మీకు ఫ్రీగా ఇస్తామన్నారండి. ఆపరేషన్ అయిన తర్వాత ఏమో 2 రకాలే ఇచ్చారు టాబ్లెట్స్ మాకు. అట్లా బయట వెళ్ళినప్పుడల్లా 3,000 4,000 టాబ్లెట్స్కి అయ్యాయి. 2-3 రోజులకి వెళ్ళినా కూడా 7 లక్షల దాకా అయ్యి ఉంటుంది. నా టెస్టులు కానివ్వండి, ఏమన్నా కానీ ఈ హాస్పిటల్లో కానివ్వండి. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళిన అలా పొద్దున్న తీసుకెళ్ళి ఎమ్మటో 1 గంటలో చూసి పంపించేసేవారు. ఎలా ఉన్నా అడ్మిట్ అనేది చేసుకోవట్లేదు అనమాట. కంప్లైంట్ పెట్టిన కాడి నుంచి అస్సలు పేషెంట్ అనేది పట్టించుకోలేదు. కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మాకు ఇలా జరిగిందండి, ఇంకొకటి కాదు. ఇప్పుడు మేము ఇంత ఇది చేసుకొని, నేను కూడా ఇది చేసుకొని, మేము అంత ఖర్చు పెట్టలేక కదండి నేను కిడ్నీ ఇచ్చింది. ఇప్పుడు బాబు చదువు కూడా పాడైపోయింది, దానివల్ల చదువు ఆగిపోయింది. ఏదో ఆయన బాగుంటారు అనే కదా, స్తోమత లేకపోయినా ఉన్న బంగారం పెట్టుకొని అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని చేసుకున్నాము. ఇలా చేశారు మాకు. మీద చేసిన మీదకి వచ్చి సుభాషణ అయినా ఏదో హాస్పిటల్ మీకు సరదా కనబడతాం, ఆపరేషన్ చేస్తాం అనుకున్నావు. నువ్వు తెల్ల కొట్టేసుకోగానే ఇదే ఉండదు నీకు అక్కడ. నేను బయట నేను చాలా చేశాను, మర్డర్ కూడా చేస్తాను. నేను ఇంతమంది మర్డర్ కేసు కూడా నా మీద ఉన్నాయా ఇది అన్నారు. ఈ మర్డర్లో అయ్యి అన్నారని చెప్పి నాకు కొంచెం భయం వేసి, సరే సార్ ఇంకా కంప్లైంట్ అయిపోయింది ఇంకా మేము ఇంకా అట్లాంటి ఏం చేయలేండి, ఇంకా మా డాడీకి సరిగ్గా చూసుకోండి సార్ అన్నాం. ఆ మాట అంటే కొంచెం అటు ఇటు ఆరోగ్య ద్వారా నుంచి అప్పటికల్లా కొంచెం టైట్ అయిపోయింది. అంతా వీళ్ళందరికీ ఇలా ఇన్ఫార్మ్ చేసేసరికి మళ్ళీ ఇంకోసారి మాతో పిలిచి ఇట్లా డబ్బుల గురించి చెప్పారు. అట్లా సరే అయిపోయింది 20,000 ఇస్తాం. ఇప్పుడు 20,000 ఇచ్చి నువ్వు ఇక ఆరోగ్య వాళ్ళు చెప్పేసి వెళ్ళి పొరపాటు అయిపోయింది, కంప్లైంట్ నేనే ఇచ్చాను, తప్పైపోయిందని చెప్పి కొట్టేపిచ్చేసి అప్పుడు బాగా చూస్తాం, ఏదైనా బాగుంటుంది, నీకు నాకు బాగా రిలేషన్ ఉంటుంది. లేదంటావా డాక్టర్ దగ్గర నువ్వు రావాల్సిందే, ట్రీట్మెంట్ అనేది మా చేతిలోనే ఉంటుంది, ఏమన్నా చేయొచ్చు, మేము చేస్తాం మాత్రం చెప్పలేదు. కానీ ముందు ఇట్లా చెప్తున్నాను నీకు ఇట్లా అవుతుందని ఇండైరెక్ట్గా ఇట్లా బెదిరించారు ఇట్లా అని. శివరామరాజు కుటుంబం ఫిర్యాదుపై స్పందించిన వైద్యసేవ ట్రస్ట్ కమిటీ వేసి విచారణ జరిపించింది. ఆస్పత్రి యాజమాన్యం అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చారు. రోగికి అందించిన మందులు సరైనవి కావని, మోతాదులు సమపాలల్లో లేవని పేర్కొన్నారు. ఆపరేషన్ చేయించుకున్న రోగి మళ్లీ సమస్యలతో ఆస్పత్రికి వస్తే వైద్యసేవ ట్రస్టుకు సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆస్పత్రి విస్మరించిందన్నారు. ఈ ఆస్పత్రిని ఎన్టీఆర్ వైద్యసేవల జాబితా నుంచి తీసేయాలని సిఫార్సు చేయగా ఈ ఆస్పత్రిని సస్పెన్షన్లో ఉంచారు. ఆస్పత్రి కారణంగా నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని వారి బంధువులు కోరుతున్నారు.
పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. మా అక్క కిడ్నీ ఇచ్చి ఇంత చేసిన తర్వాత కూడా ఫలితం లేదండి. ఆరోగ్యశ్రీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత ఓన్లీ అదొక్కటే మనసులో పెట్టుకుని ఆయన మా బావగారికి ట్రీట్మెంట్ చేయకుండా ఓన్లీ అన్యాయంగా చూస్తా మనిషికి ఇంత అన్యాయం జరిగిందండి. ఆరోగ్యశ్రీ అధికారులు మాతో చెప్పింది ఏంటంటే ఆ జాబితా నుంచి తొలగించారు అని చెప్పారు సార్. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏదన్నా న్యాయ సహాయం ఏదో ఒకటి చేసి ఆదుకోవాలి సార్. చిన్నపిల్లోడు ఒక్కడే ఉన్నాడు, వాడు కూడా చదువు మానేసి ఈ విధంగా ఉన్నాడు సార్. వీళ్ళిద్దరిని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని చెప్పేసి నేను విన్నవిస్తున్నా సార్. అశ్విని ఆస్పత్రి వాదన మాత్రం మరోలా ఉంది. ఆపరేషన్ తర్వాత మందులు సరిగ్గా వాడనందునే రోగికి న్యూమోనియా వచ్చిందని, అందుకే మరణించారని చెబుంది. వైద్య సేవ ట్రస్ట్ నిపుణుల బృందం తమ వాదన వినకుండా కేవలం రికార్డుల ఆధారంగా నివేదిక ఇచ్చిందని ఆస్పత్రి యాజమాన్యం చెప్పుకొస్తోంది.